ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి? దానిని ఎలా పెంచుకోవాలి? ఏ సమయానికి ఎలా వ్యవహరించాలి? మన భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలి అనేది జీవితంలో అత్యంత కీలకమైన అంశం. దీనినే ఇంగ్లీష్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఎమోషన్స్ మీ నియంత్రణలో ఉంటే మీరు అద్భుతమైన విజయాలను సాధించవచ్చు. అసలు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెంచుకోవడం ఎలా అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. భావోద్వేగాల వినియోగం అనేది తరచుగా మాట్లాడేవారికే ముఖ్యమైనది అని భావించొద్దు. ఇది అందరికీ వర్తిస్తుంది. భావోద్వేగాలను ఎప్పుడు ఎలా ఉపయోగించాలనేదే కీలకమైన అంశం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఇది జీవితంలో అనేక విషయాలపై ప్రభావం చూపుతుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వల్ల కలిగే ప్రయోజనాల్లో మొదటిది శారీరక ఆరోగ్యం. మనపై పడే ఒత్తిడిని తట్టుకోవడం అనేది మన భావోద్వేగాల నియంత్రణ మీదే ఆధారపడి ఉంటుంది. మన భావోద్వేగ స్థితి జీవితంలో ఒత్తిళ్లకు సంబంధించి ఎలా స్పందిస్తామనే దానిని బట్టే మన భవిష్యత్తు ఉంటుంది. ఎలా స్పందించాలో తెలుసుకోవడం ద్వారా మాత్రమే మనం ఒత్తిడిని నియంత్రించగలం, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోగలం. శారీరక ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకోవడానికి మంచి మార్గం సరైన ఆహారం తీసుకోవడం, సరైన స్థాయిలో నిద్రపోవటం, చురుకుగా ఉండడం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వల్ల కలిగే రెండో ప్రయోజనం మానసిక ప్రశాంతత. భావోద్వేగాల నియంత్రణ మన ఆలోచనలను, జీవిత లక్ష్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది ఆందోళన తగ్గించడానికి, డిప్రెషన్ బారిన పడకుండా ఉండడానికి కూడా సహాయపడుతుంది. భావోద్వేగ నియంత్రణ అనేది జీవితంపై సానుకూల వైఖరి ఉండేలా చేస్తుంది. భావోద్వేగాలను నియంత్రించటం గొప్ప సాధన. అది జీవితంలో మంచి మార్పును తీసుకొస్తుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వల్ల మూడో ప్రయోజనం మానవ సంబంధాలు. భావోద్వేగాలను సరిగా అర్థం చేసుకొని వినియోగించడం ద్వారా మన భావాలను చక్కగా ప్రకటించగలుగుతాము. రకరకాల భావజాలాలు, ఆలోచనలు ఉన్న వారితో కూడా మనం సత్సంబంధాలు కలిగి ఉంటే వారిని కూడా అర్థం చేసుకోగలుగుతాము. మనం ఇష్టపడే వారి అవసరాలు, భావాలు, ప్రతిస్పందనలను అర్థం చేసుకోవటం బలమైన బంధానికి దారితీస్తుంది. నాలుగవ ప్రయోజనం సంఘర్షణల పరిష్కారం. మనుషుల భావోద్వేగాలను గుర్తించగలిగినప్పుడు, వారి ఆలోచనలేంటో తెలుసుకోగలిగినప్పుడు ఎన్నో సమస్యలు, సంఘర్షణలు పరిష్కరించటం సులభమవుతుంది. ఇతరుల అవసరాలను అర్థం చేసుకునే సామర్థ్యం పెంచుకోవడం ద్వారా వాటిని సామరస్యపూర్వకంగా చర్చించి పరిష్కరించుకోవచ్చు. ఎదుటి వారికి కావలసిందేమిటో గ్రహించగలిగితే అది ఇవ్వటం కూడా చాలా సులభం. ఐదో ప్రయోజనం విజయం. భావోద్వేగాలకు సరిగా స్పందించే గుణం ఉన్నవారు ప్రభావవంతంగా ఉంటారు. ఈ లక్షణం వాయిదా వేయడాన్ని తగ్గిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, లక్ష్యంపై దృష్టి పెట్టగల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది బలమైన మద్దతు పొందడానికి, ఎదురు దెబ్బలను అధిగమించడానికి, పట్టుదల పెంపొందించడానికి కూడా సహకరిస్తుంది. తాత్కాలిక సంతోషాలతో సంతృప్తి చెందకుండా దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ప్రయత్నించే సామర్థ్యం ద్వారా విజయాలను సాధించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆరవ ప్రయోజనం నాయకత్వం. ఇతరులను ఏది మెప్పిస్తుందో గుర్తించగల సామర్థ్యం మంచి సంబంధాలను, మంచి నాయకత్వాన్ని అందిస్తుంది. ఆఫీస్లో ఇతరులతో బలమైన సంబంధాలను ఏర్పరచుకునే లక్షణం భావోద్వేగాల నియంత్రణ తెలిసి ఉన్నవారిని మంచి నాయకులుగా చేస్తుంది. సమర్థవంతమైన నాయకుడు తమ వారి అవసరాలను గుర్తించగలడు. తద్వారా అధిక ఉత్పత్తి, కార్యాలయ వృద్ధి జరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది.
తెలివైన నాయకుడు తమ బృంద సభ్యుల భావోద్వేగాలను వ్యూహాత్మకంగా ఉపయోగిస్తాడు. తద్వారా జట్టు మొత్తానికి ప్రయోజనం చేకూర్చగలుగుతాడు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకున్నాం. మరి దీనిని మనలో అభివృద్ధి చేసుకోవటం ఎలా? భావోద్వేగ మేధస్సు అనేది పుట్టుకతో వచ్చేది కాదు. భావోద్వేగాలను నియంత్రించడానికి పలు మార్గాలు ఉన్నాయి. మొదటి మార్గం, మీ భావాలను గమనించండి. మనం చాలా బిజీగా ఉన్నప్పుడు తర్వాత ఏం చేయాలో, ఏది బాగా చేయాలో అనే వాటి గురించి ఆలోచిస్తూ భావోద్వేగాలతో సంబంధాన్ని కోల్పోతాం. మన భావోద్వేగాలను కాసేపు పక్కన పెడదాం. అలా భావోద్వేగాలను అణిచివేయటం వల్ల పరిస్థితి అదుపు తప్పుతుందని మనం గ్రహించలేము. రోజువారీ పని ఒత్తిడిలో మనం ఎమోషన్ అయిపోతుంటాం. దీనిని కంట్రోల్ చేసే సులువైన మార్గం, మనలోని నెగిటివ్ ఎమోషన్స్ని గమనిస్తుండాలి. ప్రశాంతంగా ఉండాలి. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించాలి. శ్వాస దీర్ఘంగా తీసుకుంటూ మనలోని ఎమోషన్స్కి అస్సలు కారణాలేమిటో రాసి పెట్టుకోవాలి. అనంతరం రాసిన విషయాల ద్వారా మన ఎమోషన్స్ హెచ్చుతగ్గులను గుర్తించాలి. అప్పుడు ప్రతి దానికి ఏం చేయాలో ఆలోచించవచ్చు. రెండో మార్గం, ప్రతిస్పందించడం నేర్చుకోండి. ప్రతిచర్య అనేది ఒక అపస్మారక ప్రక్రియ. అంటే మనం ఒక ఎమోషన్ని మనకు తెలియకుండానే ప్రకటిస్తాం. ప్రతిస్పందించడం అనేది మీ భావాలకు ప్రాధాన్యం ఇవ్వడం, ఎలా ప్రవర్తించాలో నిర్ణయించుకోవడం అనే ప్రక్రియ. భావోద్వేగాల ప్రదర్శనల గురించి మీకు సంపూర్ణ అవగాహన ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలో ముందుగానే ఆలోచించవచ్చు. ఉదాహరణకు, పనిలో చాలా ఒత్తిడికి గురైనప్పుడు తరచుగా కోపం తెచ్చుకుంటారని, సహోద్యోగులతో కోపంగా వ్యవహరిస్తారని మీకు అనిపిస్తే దానిని గమనించండి. ఆ పరిస్థితి ఎదురైనప్పుడు ఏం చేయవచ్చో, ఎలా నియంత్రించుకోవచ్చో ఆలోచించండి. ఆ సమయంలో మీరు ఒత్తిడికి లోనవుతున్నందున కొంత సమయం అవసరమని సహోద్యోగులకు చెప్పడానికి ప్రయత్నించవచ్చు. లేదా ముందుగా ఉన్న సాధారణ స్థితికి రావడానికి కొన్ని నిమిషాలు ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నించవచ్చు. మూడో మార్గం, ఎప్పుడూ వినయంగా ఉండండి. ఇతరుల కన్నా మీరు మంచివారనే భావన మీలో ఉంటే స్వీయ తప్పిదాలను గుర్తించలేరు. ఊహించనివి జరిగితే భావోద్వేగానికి లోనవుతారు. అదే విషయాన్ని వేరే కోణంలో చూడడానికి ప్రయత్నించండి. ఒకరిని లేదా దేనినైనా జడ్జి చేసే బదులు మీరు వేరొకరి స్థానంలో ఊహించుకొని వారిలా ఆలోచించడానికి ప్రయత్నించండి. ఆ పరిస్థితిలో మీరు కూడా అలాగే చేస్తారా? అయితే ఎందుకు ఆలోచించండి. ఈ విధంగా ఇతరుల ఆలోచనలు, భావోద్వేగాలను మరింత అర్థం చేసుకునే అవకాశం ఉంది. తద్వారా ఇలాంటి పరిస్థితుల్లో ఎదురయ్యే అంశాలను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటారు. మీరు మిగతా వారికన్నా గొప్పవారు కాదన్నట్లు వినయపూర్వకంగా ఉండండి. మీరు మిగిలిన వారికన్నా భిన్నంగా ఉన్నారని గుర్తించేంత తెలివిగా ఉండండి. ఇక చివరగా చెప్పేది ఏమిటంటే, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని ఎలా ఉపయోగించవచ్చనేది మీ అనుభవాల ద్వారా నేర్చుకోవచ్చు. ఇది జీవితమంతా కొనసాగాల్సిన ప్రక్రియ. ఈ నైపుణ్యాన్ని అలవరుచుకోవటానికి ఇదే సరైన సమయం. నిరంతర పరిశీలన, అభ్యాసం అవసరం. కాబట్టి మీరు ఎంత పెద్దవారైనా ఇప్పటికీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకోవచ్చు. మిగతా జీవితాన్ని సంతోషమయంగా మార్చుకోవచ్చు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.